అంగీకారములో ఉన్నటువంటి ఆశీర్వాదము. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము ఎవరిని అంగీకరించాలి? అంగీకరించటం అంటే చెప్పాలి. అంగీకరించటం అంటే ఒప్పుకోవడం, ఇష్టపడడం, ప్రేమించడం. ఇవన్నీ కూడా అంగీకారానికి ప్రతీకమైనటువంటి పర్యాయ పదాలు. కనుక మనము ఎవరిని అంగీకరించాలి? అక్కడ అంటున్నాడు, తన్ను అంగీకరించినటువంటి వారు. తన్ను అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినటువంటి ప్రతివాడు. ఎవడు? ఒక మతం అని వాడు కాదు, ఒక కులం అని వాడు కాదు, ఒక జాతి అనేటువంటి వాడు కాదు, లేకపోతే ఇక్కడ ఇంకొకడు ఒక భాష వాడని కాదు, ఒక దేశస్థుడని కాదు, ఒక గ్రామము వాడని కాదు, పట్టణము వాడని కాదు, రాష్ట్రము వాడని కాదు.